మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ ఖాళీ. ఖమ్మం యాక్చువల్ గా టీడీపీకి పెద్ద కంచుకోట ఉంటుండే, టీడీపీ ఉంటుండే. కానీ టీడీపీ లేని టైంలో టీడీపీ ఫేవర్ అంతా రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ తోటి మొత్తం అంతా కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యింది. కొద్దో గొప్ప వాళ్ళకు ఉంటుండే కమ్యూనిస్టులకి, ఇప్పుడు అది కూడా లేకుండా పోయినట్టు కనబడుతుంది నాకైతే. రైట్, బీఆర్ఎస్ పోటీయే కాదు, అధికారం కోల్పోయాక బలహీనపడింది. కాంగ్రెస్ పథకాల్లో ప్రజల్లో సానుకూలత, మైనార్టీల ఓట్లు ఈసారి కాంగ్రెస్ వైపే. సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల మెజారిటీలు డబుల్ కావాలి. అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి రేవంత్. సికింద్రాబాద్ వరంగల్ ముఖ్య నేతలతో భేటీ. నేడు కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి పోవాలి. సొంత కాన్స్టిట్యున్సీ పోతూనే ఉండాలి. మర్చిపోతే ఆయన గతంలో సీఎం చేసింది అదే కదా, గెలిపించిన ప్రజల దగ్గరికి ఏ రోజు పోకుండా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ రోజు మొత్తం కన్నీళ్ళే కనిపిస్తాయి అన్న. మొన్న పోయినాం అడిగి గజ్వేలికి పోయినాము, దారుణమైన పరిస్థితి. అయినా ఎట్లా గెలిచిండో అర్థమవుతుంది. అంత ఇబ్బందులు ఉండగా కూడా అక్కడ కేసీఆర్ ఎట్లా గెలిచిండు అనేది ఒక ప్రశ్న. అంతే, అవన్నీ కొన్ని మ్యాజిక్లు ఉంటాయి అక్కడ. ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు సహజంగా అధికార పార్టీ పట్ల సానుకూల వైఖరితో ఉంటారు. దీనికి తోడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల నగర ప్రజల్లో సానుకూలత ఉంది. ఇక్కడ ప్రజలు వెంటనే స్పందించే కరెంటు కోత, నీటి కొరత వంటి సమస్యలు లేవు. మరోవైపు అధికారం పోయాక బీఆర్ఎస్ పార్టీ నామమాత్రం అయిపోయింది. ఆ పార్టీ అసలు పోటీలోనే లేదు. మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపే ఉన్నాయి. నాయకులంతా కష్టపడితే సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తాడు. అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి సమిష్టిగా కష్టపడి దానం నాగేందర్ గెలుపునకు కృషి చేయండి అనే దిశానిర్దేశం చేశారు. సికింద్రాబాద్ కు 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన బీజేపీ నగరానికి చేసిందేమీ లేదన్న అసంతృప్తి ఓటర్లలో ఉందని రేవంత్ అన్నారు. నగర సమస్యల పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించింది గానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చింది గానీ లేదని విమర్శించారు. ఈ విషయాన్ని ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈసారి మైనారిటీ ఓటర్లు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూలంగా ఉన్న ఓటర్లను పోలింగ్ బూత్ కు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థిని కార్యకర్తలకు పరిచయం చేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఉమ్మడి ఏపీలో సికింద్రాబాద్ కాంగ్రెస్, ఇదైతే వాస్తవమే. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడైతే సికింద్రాబాద్ కాంగ్రెస్ ఉంటుండే. నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోకి సోమాజీ కూడా కార్పొరేటర్. ఆల్రెడీ చాలా మంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, మా పార్టీ కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు అంటూ కాంగ్రెస్ శ్రేణులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభకు వచ్చిన స్పందనపై ఎక్స్ వేదికగా ఆదివారం ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓ మహాసముద్రం అంటూ ప్రారంభించిన సీఎం, మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు, పేదల బంధువులు. మా కార్యకర్తలు త్యాగశీలుడు, తెగించి కొట్లాడే వీరులు అని అభివర్ణించారు. కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు మోసే బోయిలు మాత్రమే కాదు, ఎజెండాలు నిర్ణయించే నాయకులని పేర్కొన్నారు. నిన్నటి తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహాసముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది, చేసిన శబ్దం ఇది అంటూ కార్యకర్తల హర్షధ్వానాలు చేస్తున్న ఓ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది అయితే వాస్తవం. పేదల బంధువులు అది వాళ్ళు పేదల బంధువులు కాదు, నిజంగా పేదలు చాలా నమ్మిరు. ఈయన చెప్పిన మాటలకు కావచ్చు, బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే ఏదో మార్పు చెందుతుందని చెప్పేసి చాలా నమ్మిర్రు. ఆ నమ్మకాన్ని వీళ్ళు నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తలేదు ఇక్కడ ప్రస్తుతానికి అయితే లేదు. మేబీ ఫ్యూచర్ లో ఏందనేటువంటిది చూడాలి. కానీ ఒకటైతే వాస్తవం, 10 ఏళ్ల తర్వాత ₹1 కూడా సంపాదన లేని టైంలో కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలేసుకుని అధికారంలో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అవ్వకుండా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉన్నటువంటి ఈ క్యాడర్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగెస్ట్ క్యాడర్. మేబీ రేవంత్ రెడ్డి చాలా లక్కీ ఈ విషయంలో. ఎగ్జాక్ట్లీ. సో రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ చాలా ఉంది రేవంత్ రెడ్డి పైన. బట్ ఎలా కాపాడుకుంటాడు అనేటువంటిది చూడాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ మీటింగ్ బీఆర్ఎస్ పోటీ కాదని అంటుండు కదా, సికింద్రాబాద్ లో రోజు రోజుకి మారుతున్నటువంటి విషయాలను గమనించుకుంటే పద్మారావు గౌడ్ అనేటువంటి వ్యక్తికి సంపూర్ణ మద్దతు చాలా పెరుగుతుంది. అండ్ రోజు రోజుకి ఆయన గెలిచేటువంటి అవకాశాలు కూడా చాలా మెరుగవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, దానం నాగేందర్ ఇప్పటి వరకు లొకాలిటీకి వెళ్ళి కానీ ల్యాండ్ మీదకి వెళ్ళి కానీ ఇగోపై నేనే క్యాండిడేట్ని, నేనే ఇక్కడ నుంచి ఎంపీ క్యాండిడేట్ అని ప్రచారం చేసినటువంటి పాపం చేయలే ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నాడు దానం నాగేందర్ మీద. ఇప్పుడు దానం నాగేందర్ గెలిపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ఉంది, దానం నాగేందర్ లేదు. ఎగ్జాక్ట్లీ, ఇదే ప్రాబ్లం ఇక్కడ. సో అదే కాకుండా చూస్తున్న మేయర్ కూడా ఇక్కడ పక్కనే కూర్చొని ఉన్నది, ఇగో ఫిరోజ్ ఖాన్. ఆ తర్వాత మన ఆమె పేరు మీద కొన్నిసార్లు గుర్తురావు, ఆమె కూడా పాపం మేయర్ అవ్వాలని బాగా గట్టిగా ట్రై చేసింది, పీజీఆర్ బిడ్డ. సో ఇట్లాంటి వాళ్ళందరూ చూస్తున్నాం. సో
ఒకటి సికింద్రాబాద్ లో కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశం అయితే లేదు, అయినప్పటికీ కూడా బలంగా ట్రై చేస్తే మంచి టఫ్ కాంపిటీషన్ త్రిముఖ పోరుకి తీసుకెళ్లేటువంటి అవకాశం అయితే ఉన్నది. పద్మారావు గౌడ్కి రోజు రోజుకి మద్దతు అయితే పెరుగుతోంది. పద్మారావు గౌడ్ని కౌంటర్ చేయాలంటే, ఎందుకంటే పద్మారావు లోకలోడు అనేటువంటి వాదన చాలా బలంగా ఉంది ప్రజల్లో. పేద ప్రజలతో ఎట్లా కలవాలి ఏంది అని చెప్పి ఆలోచన బాగా చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మంత్రిగా ఉన్నప్పటి నుంచి, లేదా ముందు కార్పొరేటర్ గా ఉన్నప్పటి నుంచి, లేదా ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా జనాలు చాలా అగ్రెసివ్ గా ఉన్నాడు. ఒక అహం ఉండదు, అధికార అహం ఉండదు వాస్తవం. ఏ టైంలో రాత్రి 1 గంట 1:30 అయ్యేంత వరకు ఆ ఇంటి ముంగట అదే చీరలు వేసుకొని కూర్చొని ఉంటాడు. ఆయన పబ్లిక్ ని రోజు కలుస్తాడు. నాకు తెలిసి ఆయన ఊర్లో ఉండకపోతే తప్ప, ఊర్లో ఉన్నాడంటే మాత్రం రోజు పబ్లిక్ ని కలుస్తాడు. ఆ సింపతి ఇప్పుడు చాలా వర్కౌట్ అవుతుంది పద్మారావు గౌడ్ మీద. ఇప్పుడు పరిస్థితులు అయితే ఖచ్చితంగా బీజేపీకి బీఆర్ఎస్ కి మాత్రమే పోటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మాకు పోటీ అని చెప్పేసి అంటారు, కానీ వాస్తవానికి పోటీ వాళ్ళిద్దరు. ఎగ్జాక్ట్లీ. సో కాస్త కూస్తో ఇవాళటువంటి మాట ప్రకారం కిషన్ రెడ్డికి కాస్త ఆధిక్యత కనిపిస్తున్నప్పటికీ కూడా పద్మారావు గౌడ్ ఇలాగే అగ్రెసివ్ గా పోతే మాత్రం కిషన్ రెడ్డికి కూడా ఎసరనేటువంటిది క్లియర్ గా తెలుస్తుంది. రైట్. హస్తంగుటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తైలం వెంకట్రావు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆయన హస్తంగుటికి చేరారు. తెల్లం వెంకట్రావు ఆయన అనుచరులకు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెల్లం చేరికపై కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరింది. బీఆర్ఎస్ కు చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో శాసనసభలో బీఆర్ఎస్ బలం 35కు పడిపోయింది. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు భద్రాచలం సీటు మాత్రమే దక్కింది. ఆ స్థానం నుంచి గెలుపొందిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కాగా మంత్రి పొంగులేటి అనుచరుడిగా పేరున్న తెల్లం వెంకట్రావు తొలుత ఆయనతో పాటు కాంగ్రెస్ లో చేరారు. అయితే భద్రాచలం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొందెం వీరయ్యకి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పడంతో వెంకట్రావు మళ్ళీ బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ నుంచి టికెట్ దక్కించుకొని గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే తుగ్గూడలో శనివారం జరిగిన కాంగ్రెస్ జనజాతర సభకు కూడా హాజరయ్యారు. చివరికి ఆదివారం అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా కాంగ్రెస్ లో చేరిన తెల్లం వెంకట్రావు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తామని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరిన తెల్లం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అట్లే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ నేతలు అనేటువంటి చిన్న లైన్ కూడా చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఏఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి సమక్షంలో వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం గాంధీ భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ న్యూస్ కి సంబంధించి ఏదైతే హస్తంగుటికి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనేటువంటిది రీసెంట్ గా నేను సీనన్న చేస్తున్నటువంటి లైవ్ లో కూడా ఒక చిన్న మాట చెప్పడం జరిగింది. 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు. దాంట్లో మనం చెప్పినటువంటి పేర్లో తెల్లం వెంకట్రావు పేరు కూడా ఉంది. అండ్ దాంతో పాటు రానున్నటువంటి రోజుల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఆ లేటెన్సీ అవ్వడానికి గల కారణం నేను నగేసి అనుకుంటా. దానికి సంబంధించినటువంటి లైవ్ కూడా చేయడం జరిగింది మేము. సో ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ గంగుల కమలాకర్ కాంగ్రెస్ లోకి జాయిన్ అవబోతున్నాడు. మనోడు ఎంపీ అంటే రేవంత్ రెడ్డికి గంగులకి జరిగినటువంటి చర్చలు చాలా సఫలంగా ముగిసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. రెండో విషయం ఏంటంటే గంగుల కాస్త ఆలోచిస్తున్నాడు, నిజంగా నేను గెలుస్తానా లేదా అనేటువంటిది. బట్ బండి సంజయ్ లాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కి ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, ఫ్రమ్ బీజేపీ పార్టీ, బండి సంజయ్ లాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా గంగుల లాంటి లీడరే వాళ్ళకి కావాలి అనేటువంటిది చాలా పాజిటివ్ గా చూస్తున్నటువంటి అంశం కాంగ్రెస్. అయితే గంగుల చేరిక 99% అయితే సుగమం అయిపోయింది, ఆల్రెడీ సాఫీ అయిపోయింది. అఫీషియల్ గా స్టేట్మెంట్ బయటికి రావాలి అండ్ ఎంపీగా అనౌన్స్ చేయడం లేట్. ఇప్పటికీ అందరినీ చేసుకుంటుండే కానీ డైనమాలో పెట్టాలి జనాలను. కానీ అటు అధికారం అంటే అపోజిట్ ఉన్న వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టాలంటే రోజు వాళ్ళ మీద అటెన్షన్ ఉండాలంటే ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చేర్పించుకోరు అనుకో, అటెన్షన్ వాళ్ళ వైపు మారుతుంది. సేమ్ స్టేట్మెంట్, సేమ్ విధానం మేము గత కొన్ని రోజులుగా చెప్తున్నాం.
కేసీఆర్ ఏవైతే తప్పులు తప్పిదాలు చేసిండో సేమ్ తప్పులు తప్పిదాలు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. రేవంత్ గారు మీరు ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. మీకెందుకు? మీకు ఆల్రెడీ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లంతా కూడా మీకు మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళని ప్రతిపక్షంలోనే కూర్చోబెట్టారు, మిమ్మల్ని అధికార పక్షంలోనే కూర్చోబెట్టారు. మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినప్పుడు కేవలం మీ ఎమ్మెల్యేలతోనే మీరు సరైనటువంటి పాలన ప్రజలకు అందించవచ్చు. కానీ ఏమొచ్చింది? కేసీఆర్ లాగా లంగా లఫంగా పనులు చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఇప్పుడు ఇట్లా జాయినింగ్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఎన్ని భయాలు పెట్టినా, ఎన్ని అటాకులు చేసినా కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఉన్నటువంటి కార్యకర్తలకి మీరేం భరోసా ఇస్తున్నారు? ఇలా జనాలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మీ పార్టీలో జాయిన్ అవుతున్నప్పటికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ, మిమ్మల్ని మీ పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులకు కానీ ఏం భరోసా ఇస్తున్నారు? మీరు ఎన్ని రకాల పదవులను క్రియేట్ చేయగలరు? మీరు మీ పార్టీని అంటుపెట్టుకోని ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి నాయకులకు అసలు మీరు ఏమి ఇస్తున్నారు? ఇదిగో ఇట్లా జాయినింగ్స్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజానికి లేదా తెలంగాణ ఓటర్లకి ఏం భరోసా ఇవ్వాలని అనుకుంటుంది? కేవలం ప్రతిపక్షం లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గపు చర్య మీరు చేయాలని అనుకుంటున్నారా? ఏ తెలంగాణ రాష్ట్రానికి అసలైనటువంటి ప్రతిపక్షం అవసరం లేదా? ఏది మీ సమాధానం ఏంది దీనికి? రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు నిలవాలి. ఖచ్చితంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయినప్పుడు ఈయననే మాట్లాడి ప్రతిపక్షంలో లేకుండా చేస్తుండు, ఇట్లా పార్టీ మారేటోళ్ళని రాళ్ళందుకొని కొట్టాలని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వీళ్ళని ఏ రాళ్ళందుకొని కొట్టాలి, చేర్పించుకునేటోని ఏ రాళ్ళందుకొని కొట్టాలి. ఎగ్జాక్ట్లీ ఇది ఆలోచించాల్సిన విషయం మిస్టర్ రేవంత్ రెడ్డి. యూ హ్యావ్ టు థింక్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ టు ద తెలంగాణ స్టేట్. కాంగ్రెస్ లో కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు లేకున్నా అసలు ఉంటుందో ఉండదో అని చెప్పేసి అనుకున్న పార్టీని వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు మోసారు. ఇప్పటికీ ఇంకా చాలా మంది ఉన్నారన్న. అట్లాంటి వాళ్ళకి న్యాయం జరగదు వాస్తవానికి. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే ఈయన ఏరిండు, ఈయనకు సంబంధించిన వాళ్ళకి న్యాయం చేసుకుంటాడా కాన్స్టిట్యూన్సీలో, లేదంటే పాత చేస్తాడా? ఈయన కావాల్సిన వాళ్ళకి చేసుకుంటాడు. అప్పుడు పాత కాంగ్రెస్ కార్యకర్తలు నష్టపోయినట్టే. ఖచ్చితంగా. సో దీన్ని ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం అండ్ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా చూసుకోండి. రైట్.